ఒంగోలు నగరంలోని ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు గుంటూరి ప్రభుదాస్ మాదిగ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జయంతి వేడుకలను అంబేద్కర్ భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి చర్చి సెంటర్ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గుర్రం జాషువా గారి విగ్రహానికి పూలమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి గుర్రం జాషువా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుదాస్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నగరంలో గుర్రం జాషువా గారి 129వ జయంతి వేడుకలు చేస్తున్నట్లు, ఈ జయంతి వేడుకలు జరపనీయకుండా చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేశారని, అయినా ఎక్కడా తగ్గకుండా నగరంలోని భారీ ర్యాలీ చేస్తూ జాషువా గారి జన్మదినాన్ని ఇలా జరపటం చాలా సంతోషంగా ఉందని, ఎవరేమి అనుకున్నా అధ్యక్షులు చెప్పిన మాట జవదాటమని, గుర్రం జాషువా గారి జన్మదినాన్ని రాబోయే రోజుల్లో మరింత గొప్పగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ నాయకులు తిరువీధుల బాబు, ఎండూరి రాజారావు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ధనరాజ్పల్లి ఆంజనేయులు, ఉద్యోగ నాయకులు కిషోర్ తదితర ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి కార్యక్రమం 129 మేమందరం కలిసి జిల్లా హెడ్క్వార్టర్లో చేస్తున్నాం పండగ. కొంతమంది నాయకులు దీని పట్ల రాత్రి నుంచి కూడా కొన్ని విధాలుగా మాట్లాడడం జరుగుతుంది. ఈ ఎంఆర్పీఎస్ ఇంత ఉద్యమంలో మొత్తం పాల్గొంటా వెళ్ళిపోయిన వాళ్ళు, అంత ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ అయ్యేదని చేస్తున్నారు. ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితులు ఉండవు. మేము నెక్స్ట్ గవర్నమెంట్ సంబంధించి ఈ ప్రోగ్రాన్ని నెక్స్ట్ ఇయర్లోనే ఈ విషయం గురించి కృష్ణాలతో మాట్లాడడం జరుగుతుంది. ఈ కమిటీ మొత్తం మీద నెక్స్ట్ ఇక్కడ కూడా మేము ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుంటాం. దీని మీద గుర్రం జాషువా మీద మేము చేసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ ఏదైతే ఎంఆర్పీఎస్ సంబంధించి ఈ టౌన్ అధ్యక్షుడిగా నేను, తిరువీధుల బాబన్న, కొంతమంది జిల్లా నాయకులు అయితే ఉన్నారో మేమందరం కలిసి ఇలాంటి ప్రోగ్రాల్ని గవర్నమెంట్ పరంగా కృష్ణ విషయాలు మాట్లాడి కృష్ణతో ఈ ప్రోగ్రాం మేము చేయడం జరుగుతుంది. ఇలాగే అందరూ కలిసి ఎంఆర్పీఎస్ అని బలోపేతం చేయడానికే ముందుస్తున్నాం. ఇంకా మాకు వర్గీకరణ అయ్యింది, ఇంకా కావాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి దాని గురించి మేము ఎక్కువగా కృషి చేస్తాం మా జిల్లా తరఫు నుంచి. అలాగే అందరినీ కమిటీ పరంగా అందరినీ మేమందరితో మాట్లాడుకొని కమిటీ పరంగానే ఇలాంటి ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. 1000 ఏళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పటి వరకు ఊహాజనితమైనటువంటి సాహిత్యాన్ని, పువ్వుల మీద ఆడవాళ్ళ మీద తప్ప ప్రజలకు ఉపయోగపడినటువంటి సాహిత్యాన్ని రాసి ఇదే సాహిత్యం అంటే మా బ్రాహ్మణుల సొత్తు, బ్రాహ్మణులు మాత్రమే సాహిత్యం రాయగలని చెప్పేటువంటి 100 సంవత్సరాల తెలుగు సాహిత్యాన్ని మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించినటువంటి సాహిత్యం మనకి ఇప్పటి వరకు తెలుసు. అయితే మహాకవి జాషువా గారు ప్రభువుల పెండ్లి పేరంటాలు వర్ణించి కాలంబు పెక్కేళ్లు ఖర్చు పెట్టి
విరహవేదని మేని మర్చి ముచ్చలు బావు రాణివాసం రచకిచ్చి అంగాంగ వరణ శ్రమ్మను యువత కోటి కోటి కుచ్చులెట్టి 18 మార్లు పాడిన శ్రీరాముని చరిత్రము ఒక రెక్క తిరగబాడి. సాహిత్యం అంటే ఇది కాదు. సాహిత్యం అంటే సమాజానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడే సాహిత్యం రాయాలని చెప్పి ఒక మాదిగవాడిని ఒక చెప్పులు కుట్టేటువంటి కావ్య నాయకుడిగా తీసుకొని గబ్బిలమైనటువంటి ఒక కావ్యాన్ని రాసి ఆ కావ్యం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి పేరెన్ని గలటువంటి 5 పుస్తకాల్లో ఒక పుస్తకంగా గబ్బిలమైనటువంటి కావ్యం ఉండటం కూడా మనందరికీ తెలుసు. అయితే అక్కడ ఒక మాదిగవాడు ఈ సమాజానికి చెప్పులు చేసి డప్పులు కొట్టి వ్యవసాయ ఉత్పత్తులు చేసి రోడ్డు పక్కన కూర్చొని ఉన్నటువంటి మాదిగవాడిని కావ్య నాయకుని చేసినటువంటి జాషువా చిక్కిన కాస్య తనివి చెందు అమాయకుడు ఎల్ల కష్టములు పట్టిన బొవ్వతో మరిసిపోవు క్షుధానాల దగ్ధమూర్తి నలుదిక్కులు కలుగు లోకంలో దిక్కరి ఉన్న మాదిరిస్తుండక్కడి జన్మమెత్తే ఈ భరతోరకం కడుగుట్టు పెట్టడై నీ భర్త వీరిని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనం చేయను కానీ నిరాకరించలేదు ఎప్పుడు అప్పు పడ్డస్సు మీ భారతావని మాదిగవాని సేవకులని చెప్పి సాహిత్యాన్ని రాసి ప్రజల జీవితాల్లో మార్పు కోరినటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి మహనీయుడు మహామనిషి గుర్రం జాషువా గారు. అదే కాదు మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. 1938లోనే గబ్బిలైనటువంటి మహాకావ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఏ 2 కులాలు ఒకటి కాదు, ఏ 2 వర్గాలు ఒకటి కాదు, కులాల మధ్య కూడా అంతరాలు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది.